భారతదేశం సనాతన ధర్మానికి పుట్టినిల్లు. కొన్ని యుగాలుగా ఎందరో రాజులు సనాతన ధర్మాన్ని కాపాడుతూ వచ్చారు. కానీ హైందవ రాజులలో ఐక్యమత్యం లోపించడం వలన ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయడానికి మరియు భారతదేశ సంపదను దోచుకోవడానికి చాలా మంది ముస్లిం పాలకులు వాయువ్య దిశ నుండి భారతదేశానికి వచ్చారు. ఇక్కడి రాజులని, రాజ్యాలని ఆక్రమించుకున్నారు. అలా ముస్లిం పాలకులకు దొరికి వాళ్లు మతం మార్చినా తిరిగి సనాతన ధర్మంలోకి వచ్చి దక్షిణ భారతదేశంలో రాజ్యాన్ని స్థాపించిన యోధుడి కథే హరిహర వీరమల్లు. సుమారు 1000 సంవత్సరాల క్రితం మొహమ్మద్ బిన్ తుగ్లక్ భారతదేశాన్ని ఆక్రమించి ఢిల్లీని రాజధానిగా చేసుకుని ఉత్తర భారతదేశాన్ని పాలించాడు. ఉత్తరాన తమ సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత భారతదేశం యొక్క దక్షిణ భాగాన్ని కూడా ఆక్రమించి తన రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో దక్షిణాన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు పాలిస్తున్నాడు. ప్రతాపరుద్రుని ఖజానాలో హరిహర, బుక్కరాయ అనే 2 యోధులు ఖజానాను నిర్వహించేవారు. తుగ్లక్ కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తాడు. యుద్ధంలో ప్రతాపరుద్రుడిని చంపి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. హరిహర మరియు బుక్కరాయలను బందీలుగా ఢిల్లీకి తీసుకెళ్లి వారిని బలవంతంగా మతం మార్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత కంపిలి అన్న రాజ్యాన్ని ఆక్రమించడానికి తుగ్లక్ యోధుడైన హరిహరుడిని మరియు మరికొంతమంది సైనికులను కంపిలికి పంపాడు. తన ప్రతాపంతో హరిహరుడు కంపిలిని సొంతం చేసుకున్నాడు. తాను ఒకటి తలిస్తే దైవమొకటి తలిచింది. కంపిలిని సొంతం చేసుకున్నాక హరిహరుడికి శంకరాచార్యుల వారి శిష్యుడైన శ్రీ విద్యారణ్య స్వామిని కలిసే అవకాశం కలిగింది. హరిహరుడిలోని వీరుడిని చూసిన విద్యారణ్య స్వామి స్వధర్మే నిధనం శ్రేయః అన్న గీతా శ్లోకాన్ని గుర్తుచేశాడు. స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, ఇతర ధర్మాన్ని అనుసరించటం ప్రమాదకరమైనది అని బోధించాడు. హరిహరుడు తన కర్తవ్యాన్ని గుర్తించాడు. తిరిగి సనాతనంలోకి వచ్చి తనను తాను స్వతంత్ర రాజుగా ప్రకటించుకున్నాడు. తన అన్న బుక్కరాయుడితో కలిసి దక్షిణ దేశాన విజయనగర మహా సామ్రాజ్య స్థాపనకు నాంది పలికాడు. విషయం తెలుసుకున్న మహ్మద్ బిన్ తుగ్లక్ హరిహరుడి మీద దండెత్తాలని చూశాడు. ఢిల్లీ రాజు కోపాన్ని లెక్కచేయక ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు. ఉత్తర భారతదేశాన్ని గడగడలాడిస్తున్న మహ్మద్ బిన్ తుగ్లక్ లాంటి ప్రమాదకరమైన రాజును ఎదిరించి హరిహరుడు దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి హరిహర వీరమల్లు అన్న బిరుదును సొంతం చేసుకున్నాడు.